ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. ఆగస్టు 27. నేటి లేఖన పఠనం మత్తయి సువార్త 26వ అధ్యాయము 47 నుంచి 58 వచనాలు. నేటి ధ్యాన లేఖనం మత్తయి సువార్త 26వ అధ్యాయము 48 నుంచి 50 వచనాలు. ఆయనను అప్పగించువాడు నేనెవరిని ముద్దు పెట్టుకొందునో ఆయనే యేసు. ఆయనను పట్టుకొనుడని వారికి గుర్తు చెప్పి వెంటనే యేసు నొద్దకు వచ్చి, బోధకుడా, నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. యేసు, చెలికాడా, నీవు చేయవచ్చినది చేయుమని అతనితో చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిరి. వ్యాఖ్యానాంశం ద్రోహి అయిన యోధా. వ్యాఖ్యానం: శిష్యులందరూ నిద్రపోయారు గాని ఒకడు మాత్రం నిద్రపోలేదు. అతడే యోధా. ప్రభు అయిన యేసును బంధించి తీసుకొని పోవటానికి వచ్చిన భయంకరమైన సమూహానికి ఇతడు ముందుండి నడిపిస్తున్నాడు. అయితే ద్రోహి అయిన యోధా తన బోధకుని ఏ విధంగా పట్టించాడు? కపటమైన ముద్దు పెట్టి పట్టించాడు. అందుకు రక్షకుడు అతనిని చూచి, చెలికాడా, నీవు చేయవచ్చినది చేయుమని అతనితో చెప్పాడు. దౌర్భాగ్యుడైన ఈ యోధా తన హృదయాన్ని పరీక్షించుకోవటానికి అవకాశం కలిగించిన ఎంతో సాత్వికమైన చివరి ప్రశ్న ఇది. కానీ ఆ క్షణం తర్వాత నుండి తన స్థితిని మార్చుకునే అవకాశం ఈ నాశనపుత్రునికి ఇక లేదు అని యోహాను సువార్త 17వ అధ్యాయము 12వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. మనస్సాక్షికి సంధించిన ఈ బాణాలే తన్ను తాను అప్పగించుకోనున్న ఆయన యొక్క రక్షణ చర్యలు అని మత్తయి సువార్త 26వ అధ్యాయము 55వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. ఈ 12 మంది ఆయనను విడిచిపెట్టవచ్చు, కానీ ఆయన తన తండ్రిని వేడుకుంటే 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దేవదూతలు ఆయుధాలు ధరించి ఆయనను కాపాడటానికి సిద్ధంగా ఉన్నారు. తాను తన కొరకు ఉపయోగించుకోదలిచినచో తండ్రి యొక్క సర్వశక్తి ఆయనకు అందుబాటులో ఉన్నది. కానీ ఆయన గడియ వచ్చింది. దాగి ఉండటం లేక తను తాను కాపాడుకోవటం వంటివి ఆయన చేయలేదు సరిగదా. క్షణికమైన ఆవేశంతో కత్తి దూసిన తన శిష్యును కూడా ఆయన వారించాడు. ఇతడు మరికొంతసేపటికి మిగిలిన శిష్యులతో కలిసి పారిపోయి తన నిజమైన ధైర్యమెంతో కనుపరచనున్నాడు. ప్రధాన యాజకుని భవనములో శాస్త్రులు, పెద్దలు అర్ధరాత్రి వేళ తీవ్రమైన అన్యాయపు తీర్పు తీర్చటానికి అప్పటికే కొలువు తీరి ఉన్నారు అని కీర్తనల గ్రంథం 94వ కీర్తన 91వ వచనం చదివితే మనకి ఆ దృశ్యం అర్థమవుతుంది. సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.